Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. క్రోమ్ కానీ గూగుల్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఇక్కడ పైన సెర్చ్లో యూడైస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ ఇలా చూపిస్తుంది. యూడైస్ ప్లస్ అని చూపిస్తుంది. ఇక్కడ యూడైస్ ప్లస్లో మనము స్టూడెంట్ మాడ్యూల్ లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ స్టూడెంట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో ఆ స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించినటువంటి హోమ్ పేజీలోకి వెళ్తాము, గమనించగలరు. ఇక్కడ ఈ స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి స్క్రీన్ ఇట్లా చూపిస్తుంది. ఇది నేను ఆల్రెడీ మీరు గమనించినట్లయితే నేను ప్రతిసారి ఈ 3 చుక్కలు అనేది ఉంది, ఈ 3 డాట్స్, కొంతమందికి రెడ్ కలర్ యారో మార్క్ ఉంటుంది. అది మీకు ఏదన్నా రైట్ సైడు టాప్లో కనిపించే 3 చుక్కలు లేదా అప్లోడ్ సింబల్ లాగా యారో ఉంటుంది రెడ్ కలర్లో, అది అయినా ఓకే. దాని మీద టచ్ చేసినప్పుడు ఆల్రెడీ ఇది నేను డెస్క్టాప్ సైట్లో ఉన్నాను, అది తీసేసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. దీన్ని ఇలా స్క్రోల్ చేసినప్పుడు మీకు ఇక్కడ సెలెక్ట్ స్టేట్ లాగిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 3 డాట్స్ మీద ఒకసారి టచ్ చేసి డెస్క్టాప్ సైట్ ఎంచుకున్నప్పుడు స్క్రీను పెద్దగా మనకి ఆ హోమ్ పేజీ ఒక సింగిల్ పేజీలో చూపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు అవసరాన్ని బట్టి డెస్క్టాప్ మోడు లేదా మొబైల్ మోడ్లో అటు ఇటు చేంజ్ అయ్యేటట్లు మీకు అవసరాన్ని బట్టి మీరు చేసే దాని వర్క్ను బట్టి మీకు కనపడే విధానము ఆ విధంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ లాగిన్ అని ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి దాని మీద సెలెక్ట్ చేసి గో మీద క్లిక్ చేస్తాము. ఈ విధంగా ఆ వెబ్సైటు హోమ్ పేజీ చూపిస్తుంది. ఇక్కడ మనం యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ ఈ యొక్క లాగిన్కి మీరు ఏదైతే పాస్వర్డ్ ఆల్రెడీ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి ఆ కనపడే క్యాప్చా కోడ్ అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ తర్వాత లాగిన్ మీద. ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబరు, మీ యూడైస్ కోడ్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు యూడైస్ ప్లస్ వారు పాస్వర్డ్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మనం 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనం యూడైస్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం కంప్లీట్ చేస్తున్నాము. ఇక్కడ ఇది డెస్క్టాప్ మోడ్లో సెలెక్ట్ చేసుకోవాలి. డెస్క్టాప్ మోడ్లో లేకుండా మీరు మొబైల్ మోడ్లో ఉన్నప్పుడు మీకు స్టార్టింగ్ ఈ ఆప్షన్స్ ఎలా చూపిస్తాయి. కాబట్టి అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే, మీరు మొబైల్ మోడ్లో ఆన్ చేస్తుంటారు, మీకు ఆప్షన్స్ అన్నీ ఓన్లీ డాష్ బోర్డ్ ఒక్కడే కనిపిస్తుంది. కాబట్టి మీరు దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ 5 అడ్డగీతలు ఉన్నాయి. 5 అడ్డగీతల మీద క్లిక్ చేసినప్పుడు మీకు సైడ్ ప్యానల్లో మీకు అన్నీ కనిపిస్తాయి, ఆప్షన్స్ ఏమున్నాయి అనేది. ఆ ఆప్షన్ ప్రకారం మీరు డాష్ బోర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు కన్వీనియంట్గా ఉండాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ 3 డాట్స్ మీద, లేకపోతే మీకు వచ్చే ఒక యారో మార్క్ ఉంటుంది ఆ రైట్ సైడ్ టాప్లో, దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఆప్షన్స్ చూపిస్తాయి. ఇలా న్యూ ట్యాబు, న్యూ ఇగ్నేటో ట్యాబు, హిస్టరీ, బ్రౌజింగ్ డేటా, ఇవన్నీ బుక్ మార్క్స్ చూపించినప్పుడు ఇక్కడ మీకు మెయిన్గా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది. దాని మీద మనం ఆ చెక్ బాక్స్లో టిక్ చేసినప్పుడు స్క్రీన్ ఈ విధంగా మారి ఉంటుంది. చూడండి, ఇలా మారి ఉంటుంది. ఈ సైడ్ ప్యానల్లో ఆప్షన్స్ ఉంటుంది, ఈ సైడ్ ప్యానల్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినప్పుడు సైడ్ ప్యానల్ వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడే క్లిక్ చేసినప్పుడు మళ్ళీ సైడ్ ప్యానల్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ ప్యానల్ అనే ఆప్షన్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ ప్యానల్ అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. మీకు సైడ్ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఎలిజిబుల్.
అయితే ఇప్పుడు మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మీ పాఠశాలలో ఉన్నటువంటి క్లాస్ వైజు బాయ్స్ గర్ల్స్ టోటల్ రోల్ అనేది అన్నీ సరిపోతే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కూల్ సర్టిఫికేషన్ ఉంటుంది, స్కూల్ కంప్లీషన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ స్కూల్ కంప్లీషన్ చేయాలి. ఇది చేస్తే ఈ 2023-24 సంబంధించి యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయినట్లుగా భావించాలి. ఇది చేయకపోతే మీరు మీ స్టూడెంట్ మాడ్యూల్ అనేది ఇంకా పూర్తి కాలేదని గ్రహించాలి. కాబట్టి దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు దీని మీద అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన విద్యార్థులు, యాడ్ చేసుకోవాల్సిన విద్యార్థులు, లేకపోతే డిలీట్ చేయాల్సిన విద్యార్థులు, మన పాఠశాలలో పొరపాటున డూప్లికేట్ ఉన్నటువంటి విద్యార్థులు, అంటే మన పాఠశాలకు సంబంధించి 2023-24 సంబంధించి అన్ని విద్యార్థులు మన పాఠశాలలోకి జాయిన్ కావాల్సిన వారు, మన పాఠశాల నుండి బయటకు వెళ్ళిపోయిన వారిని డ్రాప్ బాక్స్లో పెట్టాలి. ఏదైనా ఒకే విద్యార్థి 2 పేర్లు అనేది ఉంటే వాటిని డిలీట్ చేయాల్సి ఉంటుంది. డిలీట్ అది కూడా డూప్లికేట్ ఎంట్రీ డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్స్ అని నేను వేరే వీడియోలో మీకు వివరించడం జరిగింది. ఇక్కడ మనం స్కూల్ కంప్లీషన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనకి ఈ విధంగా చూపించినప్పుడు మనం ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ టోటల్ మనకి ఈ రోల్ అనేది స్టూడెంట్స్ కంప్లీటెడ్, ఇక్కడ నాట్ స్టార్టెడ్లో ఏం లేదు. కాబట్టి మనం ఈ మాడ్యూల్ చేయడానికి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది. ఈ చెక్ బాక్స్లో టిక్ పెట్టాలి. టిక్ పెట్టే ముందు మీరు ఇక్కడ సూచనలు అనేది ఒకసారి చదువుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్లో ABCD 4 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్రోల్మెంట్ సమ్మరీ అనేది తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇది డౌన్లోడ్ అయినా చేసుకొని అసలు మనకి ఏ క్లాస్లో ఎవరున్నారు ఏంటి టోటల్ జస్ట్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టిన తర్వాత సబ్మిట్ చేస్తే ఈ ఇయర్కి సంబంధించి మీ స్కూల్ కంప్లీషన్ అనేది కంప్లీట్ అయినట్టుగా భావిస్తారు. ఈ కంప్లీషన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా చూపిస్తుందంటే, ఇప్పుడు మనకి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ స్టూడెంట్ డేటా, కంప్లీషన్ డేటా అనే టైము, ఆ డే టు టైం అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద మన ఎన్రోల్మెంట్ సమ్మరీ బిఫోర్ చేసుకోవచ్చు. కంప్లీషన్ అయిన తర్వాత కూడా మన ఎన్రోల్మెంట్ సమ్మరీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా స్కూల్ కంప్లీషన్ అనేది మనం చేస్తే ఈ 2023-24 సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ డేటా అనేది కంప్లీట్ అయినట్టుగా భావించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.